గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనం చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ మరలా ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వస్తును. నేను మీ సమాధులను తెరిచి మేము లేపునప్పుడు మీరు పునీత పౌలు గారు క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మధ్య శరీరములను జీవమును వస్తుంది. రెండవ పట్టణం పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణం పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారంగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేదు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరం నందు కాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వస్తుంది. ఇది ప్రభువు వాక్కు.
యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 1వ వచనం నుండి 45వ వచనం వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 45వ వచనం వరకు. బెతానియాలో లాజరు అనే వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండిరి. యేసుకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు, మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసుకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది అనేను. యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడినని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకనూ 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యోదయాకు తిరిగిపోదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మేము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటి వేళ నడిచిన ఎడల తొట్టుపడడు. ఏదైనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును, కానీ రాత్రి వేళ నడిచిన ఎడల వాడు తొట్టుపడును. ఏదైనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, అతడు నిద్రించుచున్నచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పాను, కానీ వారు అతని నిద్ర విశ్రాంతి గురించి చెప్పనని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతసించుచున్నాము. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దిదీము అనబడు తోమా, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవదము అని తన తోటి శిష్యులతో అనెను. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తా మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరిచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాడు. అందుకు మార్తమ్మ,
అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఆమె ఇట్లు పలికి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యంగా చెప్పాను. అది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళాను. యేసు ఇంకనూ గ్రామము చేరలేదు. మార్తమ్మ తనను కలుసుకున్న స్థలంలోనే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదార్చుచున్న యూదులు ఆమె ఉన్న పాటను లేచి వెలుపలకు బయలుదేరుట చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏదైనా ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరిక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనెను. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతన్ని ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభు, వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కంటతడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన ఇతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కానీ వారిలో కొందరు, గుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువు నుండి తప్పింపలేకపోయినా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్చి సమాధి యొద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహం నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతన్ని పోనిండు అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును కాక. బ్రతుకుతాం, శాశ్వతంగా బ్రతుకుతాం. ఇటువంటి సత్యాన్ని దేవుడు మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ పాస్కాయుత కాలం, ఈ తపస్కాలంలో దేవుడే మన రక్షకుడని, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడని, ప్రభువే ఈ లోకానికి జీవజలమని, నేనే జీవజలమునని ప్రభు అన్నాడు. నేనే లోకమునకు వెలుగునని అన్నాడు. అలాగే ఈరోజు నేనే లోకమునకు జీవం, నేనే పునరుత్థానము జీవము అని ప్రభువు
తనను తాను మనందరికి కూడా తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి మనందరం కూడా మన జీవము, మన వెలుగు, మన రక్షణ అయినటువంటి ఆ క్రీస్తును సమీపించాలి. ఆ క్రీస్తును మనం సొంతం చేసుకోవాలి. ఆ క్రీస్తుతో మనము ఐక్యమై జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనందరం కూడా పాపమును విడనాడి దేవుని బిడ్డలుగా దేవునిలో జీవించి బ్రతకటానికి మనందరం కూడా ఆశపడాలి. మన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణమును క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం నుండి మనం చదువుకున్నాం. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జీవితం మీద ఆశను కోల్పోయారు. వారు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. పాపమే వారి పతనానికి కారణమైంది. పాపమే వారి జీవితాలను హరించి వేస్తుంది. వారందరూ కూడా బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఇంకా శవములాగా వారు బ్రతుకుతున్నారు. దేవుడు వారిని విడనాడాడు అనేటువంటి నిరాశ నిస్పృహలు వారిలో ఉన్నాయి. మనకు మంచి రోజులు లేవు, మన ఆశలన్నీ కూడా సమాధి అయిపోయినాయి, మనకు మంచి రోజులు రావు, మనం బ్రతకటమే ఇంకా కష్టం అని వారు జీవ శవాలులాగా బ్రతుకుతున్నారు. వారి ఆశలన్నీ కూడా సమాధి అయిపోయినాయి. ఇక మనం రక్షించే రాముడే లేడు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మనము పరదేశంలో బ్రతుకుతున్నాం అని వారందరూ కూడా కుంగిపోతూ ఉన్నారు, కుషించిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తున్నటువంటి వచనాలను ఈరోజు మనం ఆలోచించాము. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఒక లోతైనటువంటి లోయ దగ్గరకు నడిపించాడు. ఆ లోయలో దిగమన్నాడు. ఆ లోయలో దిగి అటు ఇటు నడవమన్నాడు. నడిచినప్పుడు ఆయన కాళ్ళకు అన్ని ఎండిన ఎముకలు విడివిడిగా పడి ఉన్నటువంటి ఎముకలు, ఆ లోయకుండా ఎముకలు ఆయనకు కనిపించాయి. అతని కాళ్ళకు అడ్డుపడుతూ ఉన్నాయి. నడుమన్నాడు, ఆ లోయలో నడుమన్నాడు, మొత్తం తిరగమన్నాడు ఆ లోయ మొత్తం. మరి తిరిగినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా కనిపించాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఎముకలను చూసావా, ఈ ఎముకలు మరలా బ్రతుకును, నీవు నమ్ముతున్నావా అని మరి దేవుడు ప్రవక్తను అడిగాడు. అయ్యా, నాకేం తెలుసు, అంత నీకే తెలియను అని ప్రవక్త అన్నాడు. అప్పుడు తర్వాత దేవుడు అంటున్నాడు ప్రవక్తతో, ఇదిగో ఈ ఎముకలన్నీ కూడా గూడులాగా దగ్గరికి రావాలని ప్రవచనం చెప్పు అని అన్నాడు. మరి దేవుడు ఆజ్ఞాపించినట్లు ప్రవక్త ఆ ఎముకలన్నీ కూడా దగ్గరికి రండి అని ప్రవచనం చెప్పాడు. మరి ఆ ఎముకలన్నీ కూడా దగ్గరికి వచ్చి ఒకదాన్ని ఒకటి అతుక్కుని అస్థపంజరంలాగా తయారైనాయి. మాంసము, ఎముకలు, కండరాలు కరిగినాయి, కానీ ప్రాణం మాత్రం లేదు. అప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు ఊపిరికి ప్రవచనం చెప్పు, ఈ ఎముకలన్నీ కూడా ఊపిరి పొందాలని ప్రవచనం చెప్పు అని అన్నాడు. ఇక్కడ ఊపిరి అంటే శ్వాస. ఈ శ్వాస ఆత్మకు చిహ్నంగా ఉంది. రువా అని అంటారు. రువా అనగా హీబ్రూ భాషలో దేవుని ఆత్మ, శ్వాస, ఊపిరి. దేవుడు ఆ సృష్టి ఆరంభంలో మనిషిని కలిగించినప్పుడు మట్టిని ముద్దగా చేసి ఆ ముద్దకు తన రూపమును ఆకారం ఇచ్చి తర్వాత శ్వాసను ఊదాడని మన వాక్యంలో చదువుతాం. ఎప్పుడైతే దేవుడు ఆ మట్టి బొమ్మ నాసిక రంధ్రములో శ్వాసను ఊదాడో అప్పుడు జీవవంతుడయ్యాడు అని మనం సృష్టి గ్రంథంలో, మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో
దేవుడు మనిషిని సృజించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అదే ఆత్మ దేవుడు మరలా ప్రవక్తతో చెప్తున్నాడు, ఇదిగో నీవు ఊపిరికి ప్రవచనం చెప్పు అని అనగానే ఆ ప్రవక్త ప్రవచనం చెప్పాడు, శ్వాస ఊదాడు. వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆ ఎముకలన్నీ కూడా బ్రతుకులాగున చేసింది. ఆ తరువాత దేవుడు చెప్పినటువంటి మాటలను ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలోచించాము. 50 ప్రభుడు ఇట్లా అంటున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును, మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడ్కొని వస్తును. నేను మీ సమాధులు తెరచి మిమ్ము లేపినప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పాపము చేత మరణించారు, జీవ శవాల్లాగా బ్రతుకుతున్నారు. వారి ఆశలన్నీ, వారి భవిష్యత్తు అంతా కూడా సమాధి అయిపోయింది అని అనుకున్నటువంటి తరుణంలో దేవుడు తన ప్రేమ పలుకులను, వారి ఎడల తనకున్నటువంటి ప్రేమను, తన వాగ్దానాలను నెరవేర్చుతూ దేవుడి ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, మిమ్మల్ని సమాధులను లేపుతాను, మీరు మరలా పూర్వ వైభవమును పొందినట్లుగా నేను మిమ్మల్ని జీవింపజేస్తాను, మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తాను. మీరు విడిచి వచ్చినటువంటి మీ దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, నేను మీ పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను. మీరు మరలా బ్రతుకుతారు. ఎక్కడ? దేవుడు వాగ్దానం చేసిన దేశము అనగా మనందరం కూడా దేవుని సాన్నిధ్యములో దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుని యొక్క వాగ్దాన ఫలములన్నీ కూడా మనం పొందుకుంటూ మనము ఆనందంగా సంతోషంగా జీవిస్తాము అని దేవుడు ప్రవచనము చెప్తున్నాడు, దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుడు ఈ విధంగా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. మనము కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ పాపము మన జీవితాలను అష్ట కష్టాల పాలు చేస్తుంది. ఈ పాపము మనలను అనేక విధములైనటువంటి రోగాల పాలు చేస్తుంది. మన ఆశలన్నీ కూడా సమాధి అయిపోయే విధంగా, మన బ్రతుకే భారం అయిపోయే విధంగా మన పాపమై మనలను దేవుని నుండి దూరంగా చేసి మన జీవితాలను అధోగతి పాలు చేస్తూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు మరలా పాపముని విడనాడండి, సజీవుడైన దేవుడైన నన్ను విశ్వసించండి, నేను ప్రేమామయుడును కరుణామయుడును, మిమ్మల్ని సమాధులను లేపి మిమ్మల్ని బ్రతికించే దేవుడను నేనే. కాబట్టి మీరు నన్ను విశ్వసించండి, నన్ను గుర్తించండి, నా చెంతకు రండి అని దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు 2వ పట్టణంలో పౌలు గారు అంటున్నాడు, శరీరానుసారంగా జీవించేవాడు మరణించినట్లే. శరీరానుసారంగా జీవించేవాడు మరణించినట్లే అనగా ఈ లోకములో పాపం అనే దానికి బానిసయ్యి, ఈ లోకంలో పాపం అనేటువంటి వ్యసనాలలో కూరుకుపోయి జీవించేవాడు మరణించినట్లే. కానీ ఎప్పుడైతే శరీరానుసారమైనటువంటి క్రియలను విసర్జించి, శరీరానుసారమైనటువంటి క్రియలను విడనాడి, పాప సంబంధమైనటువంటి పనులను, చెడ్డ పనులను, వ్యామోహాలను, వ్యసనాలను విడనాడి ఎవరైతే దేవుని చెంతకు వచ్చి ఆత్మ సంబంధులుగా జీవిస్తారో, ఆత్మకార్యాలు చేస్తారో దేవుని ఆత్మ వారిని బ్రతికిస్తుంది. దేవుని ఆత్మ వారిని సజీవులుగా చేస్తుందని ఈరోజు 2వ పట్టణంలో మనం వింటూ ఉన్నాం. అందుకే పౌలు గారు, మీరు క్రీస్తు మీ యందు ఉండొచ్చో మీ శరీరము పాప విషయమై మరణించినది, కానీ ఆత్మ దేవుని విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి మనందరం కూడా క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు జీవించేవారు
దేవుని బిడ్డలుగా ఉంటారు, పాపముని విడనాడిన వారుగా ఉంటారు. మరి అలాగే క్రీస్తునందు జీవించేవారు దేవుని సంబంధించిన వారుగా ఆత్మపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారని ఇక్కడ రోమీయులకు రాసిన లేఖలో పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ మధ్య శరీరములను కూడా జీవము వసగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నశించిపోయి మన మధ్య శరీరములను, పాపము చేత నశించిపోతున్నటువంటి మన జీవితాలను ఆయన సజీవులుగా చేస్తాడు, మనకు జీవమునిచ్చి మనల్ని బ్రతికింప చేస్తాడు. కాబట్టి మనందరం కూడా దేవునిలో జీవించాలి, దేవుని యందు జీవించాలి. పాపమును, దురలవాట్లను, దుర్వ్యసనాలను, మరి శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి పనులన్నీ కూడా అసూయ, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారాలు, ఇంకా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం విడనాడి ఆత్మ సంబంధులుగా, ఆత్మ కార్యాలతో మనం జీవించాలి. అనగా ప్రేమ, శాంతి, క్షమ, మంచితనం, హృదయ పరివర్తన, సేవా గుణం, మరి ఈ విధమైన తగ్గింపు గుణం మనందరిలో ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి, ఆత్మపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనందరినీ కూడా జీవింపజేస్తాడు, బ్రతికింప చేస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. తిరిగిన సహోదరులారా, కాబట్టి తపస్సు కాలం అంతా కూడా దేవుడు మనలను ఇందుకోసమే పిలుస్తూ ఉన్నాడు. ఇందుకోసమే దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఈరోజు సువార్త మనందరికీ గొప్ప ప్రేరణగా ఉండాలి. ఈనాటి సువార్త మనందరినీ కూడా దేవుని చెంతకు, దేవుని యొక్క విశ్వాసంలో జీవించడానికి మనల్ని ప్రేరేపించాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యము సువిశేష పట్టణము లాజరును మృతులలో నుండి లేపటం. ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనము ధ్యానం చేద్దాం. లాజరు అలాగే మార్త, మరియమ్మలను ఒక చిన్న కుటుంబం బెతానియాలో వారు జీవిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ప్రభుని ప్రేమించారు. అలాగే ప్రభు కూడా వారిని ఎంతో అధికముగా ప్రేమించాడని మనకు వాక్యము తెలియజేస్తుంది. అనగా దేవుని యొక్క ప్రేమకు వారు పాత్రులయ్యారు. అలాగే వారు కూడా ప్రభు పట్ల అధికమైనటువంటి ప్రేమ, వాత్సల్యాన్ని, అనురాగాన్ని, గౌరవాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ప్రతి కుటుంబమును కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనమే దేవుని ప్రేమించలేనంత బలహీనులుగా ఉంటున్నాం, అవిశ్వాసులుగా ఉంటున్నాం. మరి లాజరు జబ్బు పడ్డాడని మన వాక్యంలో చదువుతున్నాం. అప్పుడు మార్త, మరియమ్మలు యేసు ప్రభుకి వర్తమానం పంపించారు. ఏమని? ప్రభు, మీరు ప్రేమించుచున్న లాజరు, వినండి, మీరు ప్రేమించుచున్న లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని వర్తమానము పంపించారు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, కడ వరకు మనలను ప్రేమిస్తున్నాడని ఆ పాస్కా మహోత్సవాల్లో మొదటి రోజు శిష్యుల పాదాలు కడిగే సాంగ్య రోజు మనం చదువుతాం. దేవుడు మనలను కడ వరకు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అంతము లేదు. ఈ జబ్బు వ్యాధి కొరకు రాలేదు, మరణం కొరకు రాలేదు అని కూడా యేసు ప్రభు అంటున్నాడు. ఈ జబ్బు, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు. ఈ వ్యాధి ద్వారా, ఈ జబ్బు ద్వారా దేవుడు మహిమ పొందడానికి, ఆయన కుమారుడు క్రీస్తు మహిమ పొందడానికి ఈ జబ్బు వచ్చింది అని అంటున్నాడు ప్రభు. మన ద్వారా మనం నిజంగా దేవుని ప్రేమించి దేవుని ప్రేమకు మనం పాత్రులమైనప్పుడు
మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా ఆ ప్రభుని యొక్క ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది. అలాగే ఆ ప్రభుని యొక్క ప్రేమ మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రేమకు మనందరం కూడా పాత్రలకు కావాలి. దేవుని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. అన్ని సమయాలలో దేవుని మనం ప్రేమించగలగాలి. తెలిసినా కూడా ఇక్కడ ఈ లాజరు యొక్క వృత్తాంతము, ఈ లాజరు చదువుపడటం, ఆయన ప్రభువు లాజరును మహిమతో మరణం నుండి లేవనెత్తడం, ఇదంతా కూడా దేవుని మహిమ కొరకు అని మనం గుర్తించాలి. అలాగే ఆ దేవుని యొక్క మహిమ మన ఎడల ప్రదర్శింపబడటానికి ఇదిగో దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు, మన మధ్యన ఉన్నాడు అని మనము గుర్తించాలి. అలాగే ఈ ఉత్థానము, లాజరు యొక్క ఉత్థానము క్రీస్తు ప్రభు యొక్క మహిమను వెల్లడి చేయడానికి అని మనం గుర్తించాలి. తర్వాత మరి జబ్బు పడ్డాడని తెలిసినా కూడా యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది. ఆ తర్వాత శిష్యులు అంటున్నాడు, ఇదిగో మన మిత్రుడు లాజరు నిద్రిస్తున్నాడు, రండు మనము మరలా బెతానియాకు యోదయాకు వెళదాము అని శిష్యులతో అన్నాడు ప్రభు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభు ఆ యూదులే కదా మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపదలుచుకున్నాడు, మరలా అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు అని ప్రభుని ప్రశ్నించారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, పగలు 12 గంటలు ఉన్నది, ఆ 12 గంటల్లో పనిచేసిన వాడు తొట్టిల్లడు, ఏదైనా అతని జీవితంలో వెలుగు ఉన్నది. కానీ ఎవడైతే రాత్రి పనిచేస్తాడో అతడు తొట్టు పడతాడు, ఎందుకంటే అతని కన్నుల్లో వెలుగు లేదు. అందుకే మనం చనిపోయినప్పుడు పాట పాడతాం, కన్ను మూస్తే చీకటిగా, కన్ను తెరిస్తే వెలుగుగా. కాబట్టి మనందరం కూడా వెలుగులో ఉండాలి, వెలుగులో పని చేయాలి, దేవునికి చెందిన వాళ్ళగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ వెలుగు సంబంధులుగా జీవించాలని దేవుడు మనకు మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత స్పష్టంగా చెప్తున్నాడు, లాజరు మరణించాడు అని మరి ప్రభు అన్నాడు. ఆ విధంగా వారు బయలుదేరారు. తోమాసు అంటున్నాడు, మనం కూడా వెళ్ళి ఆయనతో మరణించుదామని అన్నాడు. తర్వాత ఈలోపు ప్రభు వస్తున్నాడని మార్తమ్మ వినినంతని ఇదిగో ఎదురు వెళ్ళింది. ప్రభువుకి ఎదురు వెళ్ళి ఈ విధంగా అంటుంది, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను అది మీకు ఇచ్చును అని నాకు తెలియను అని మరలా తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. మీరు ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడు. మా ఆశలన్నీ కూడా రొన్నైపోయింది. మా సోదరుడు, మా తమ్ముడు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఇంకా వాడు బ్రతకడం కష్టం, వాడు మా నుండి దూరం అయిపోయాడు, మేము వాడిని కోల్పోయాము అని బాధపడుతూనే నీవు ఇక్కడ ఉన్నట్లయితే అతడు మరణించి ఉండేవాడు కాదు అని చెప్పి మరలా తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అయినను దేవుని మీరు ఏమి అడిగినా అది మీకు ఇచ్చునని నాకు తెలియదని తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పి. అప్పుడు మార్తం అంటుంది కదా, అవును ప్రభు మరలా లేస్తాడు, ఇప్పుడు అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును. అనగా పునరుత్థానం ఉన్నది అని ఆ యూదుల నమ్మకం. అంతిమ దినమున, లోకాంతమున పునరుత్థానం ఉన్నది, అప్పుడు మరణించిన వారందరూ కూడా సజీవులు అవుతారు అని ఈ అన్ని మతాలు కూడా ఈ పునరుత్థానాన్ని గురించి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాయి, అన్ని మతాలు. కాబట్టి పునరుత్థానం అనేది ఉన్నది.
మరి మక్కబీల గ్రంథం అంతా కూడా ఈ పునరుత్థానాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంటుంది. అలాగే దానియేలు ప్రవక్త గ్రంథంలో పునరుత్థానం గురించి మనం వింటాం. కనుక మీరందరూ కూడా ఈ మార్గం అంటుంది, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుతున్నాను అంటుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అప్పటిదాకా కాదు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వసించు మరణించిన వాడు ఎన్నటికీ మరణింపడు, మరణించినను జీవించును. మరి అని జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణమును చవిచూడడు. నీవు దీన్ని విశ్వసించున్నావా అని చెప్పగా ప్రశ్నించగా ఆమె అవును ప్రభు, నేను విశ్వసించున్నాను అని చెప్తుంది. లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పి మాస్తమ్మ బదిలించింది. మనందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, దేవునిలో మనందరం కూడా జీవించాలి. విన్న సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మార్తమ్మ కూడా ఇదే మాటలు, మరియమ్మ కూడా ఇదే మాటలు పలుకుతూ ఉంది. తర్వాత యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళారు. మరియమ్మ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల దగ్గర పడి బోరున ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు కూడా అక్కడ హృదయము ద్రవించినది అని మన వాక్యం విన్నాం. ఆయన దీర్ఘముగా నిట్టూర్చాడు అని మన వాక్యంలో ఆలోచిస్తున్నాం. దీర్ఘంగా నిట్టూర్చాడని మన వాక్యంలో ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీర్ఘంగా నిట్టూర్చడం అనేది మనందరం కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, దేవుడు మనకు దూరంగా లేడు, దేవుడు మనకు దూరంగా లేడు. దేవుడు మన బాధలలో, మన కష్టాలలో, మన శ్రమలలో ఆయన మనకు చేరువలోనే ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. మన బాధల్లో కూడా ఆయన మనతో ఉన్నాడు. మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకే ఈ బాధలు, నాకే ఈ కష్టాలు, నాకే ఈ శోధనలు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆ మార్తమ్మ మరియమ్మని చెప్పిన మాటలు అర్థం అదే. నీవు ఇక్కడ ఉండి ఉండొచ్చో నా సహోదరుడు మరణించి ఉండేది కాదు. అంటే దేవుడే కనుక మన జీవితంలో ఉంటే మనకు బాధలు ఎందుకు, కష్టాలు ఎందుకు, శోధనలు ఎందుకు, భయములు ఎందుకు, ఈ మరణం ఎందుకు అన్నటువంటి ఒక తీరని నిరుత్సాహము, భయము, ఆందోళన, వేదన, కష్టం మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు నాకే ఈ బాధలు, నాకే ఎందుకు కష్టాలు, నేనే ఎందుకు శ్రమలు అనుభవించాలి, నేనే ఎందుకు మరణించాలి, ఈ విధమైనటువంటి నిరుత్సాహము, భయము మన జీవితాలను వెంటాడుతుంది. కానీ దేవుడు మనలను విడిచిపెట్టలేదు, దేవుడు మనలను విడనాడలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. మన బాధల్లో ఆయన పాలు పంచుకుంటున్నాడు, మన శ్రమలలో ఆయన పాలు పంచుకుంటున్నాడు, మన వేదనలో ఆయన పాలు పంచుకుంటున్నాడు. చివరికి మన మరణంలో కూడా ఆ ప్రభువు పాలు పంచుకుని తన మరణం ద్వారా మనలను బ్రతికిస్తున్నాడు. మనకు బైబిల్ గ్రంథంలో మొత్తం నలుగురిని యేసు ప్రభు సమాధి నుండి, మరణం నుండి లేవనెత్తినట్లుగా మనకు కనబడుతుంది. ముగ్గురిని నాలుగో వ్యక్తి తర్వాత చివరిలో చెప్తారు. ఇక్కడ ఏమని ముగ్గురు ఎవరు? యాయిరు కుమార్తె, అలాగే నాయును గ్రామానికి చెందినటువంటి ఆ విధవరాలి కుమారుడు. ఈ మూడింటిలో కూడా, ఈ రెండింటిలో కూడా ప్రభు యొక్క ప్రేమ, వాత్సల్యము, ఆయన దగ్గరగా ప్రజలతో ఉన్నాడు, వారి వ్యాధి బాధల్లో దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ
మొట్టమొదటిగా యాయీరు కుమార్తె విషయంలో యాయీరు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆమెను స్వస్థపరచండి అని అడుగుతాడు. వచ్చి స్వస్థపరచండి. చూడండి, ఆ తర్వాత ప్రభు వెళుతూ ఉన్నాడు. గొప్ప జనసమూహాన్ని ఆయనను వెంబడిస్తూ ఉంది. ఆ తరువాత జనసమూహంలో నుండి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ అనేక మంది వైద్యులను కలిసింది, ఎంతో వెచ్చించింది, ఏమి కూడా ఉపయోగం లేదు. అంటే ఆమె జీవితంలో అంత నిరాశ, ఆమె ఆశలన్నీ కూడా సమాధి అయిపోయినాయి.